మన పిఠాపురం మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కాదు ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జి ఇబ్బంది, అక్కడ ట్రైన్ వెళ్తా ఉంది, బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జి కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని, దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలుపెట్టాం. అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం. నేను మీ నుంచి కోరుకుంటుంది ఇది భారతదేశానికి చాలా కీలకం. పీఠికాపురం శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది ఇక్కడ. వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంచుకున్నారు. ఇది నేను నిజంగా చెప్పాలి, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, సినిమాల్లోకి రావాలనుకోలే, పోటీ చేయాలనుకోలే. అలాంటిది పిఠాపురంలో రావాలని అసలు ఏమనుకోలేదు. అది భగవంతుడి సంకల్పం తీసుకురాబడ్డాను ఇక్కడ, గురువుల సంకల్పం. సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను. అది అధికారంతో సంబంధం లేదు, దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. నేను ఒకటే కోరుకుంటుంది, మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడగొట్టేయడం చాలా చాలా తేలిక మనుషులు. ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సిన రైతాంగం గురించి గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను, ఆయన అనుభవం చాలా అవసరం అని. సో మనందరం ఒక ప్రయాణం చేశాం. అలా చేయబట్టే ఈ రోజున సివిల్ సప్లైస్ ద్వారా 7 లక్షల మంది రైతుల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన ధాన్యానికి సరిగ్గా 24 గంటల లోపే 9,300 కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది. ఇది ఎక్కడైనా సరే మీరు గత ప్రభుత్వంలో ఎంతసేపు దేహీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అంటే ఇంతమంది సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఈ రోజున ఇంత అద్భుతంగా జరుగుతుంది. మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఇది మిడీవల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఎందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెటుకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్గా అప్లై చేయండి. అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పి వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్. అందుకని ఎవ్వరూ కూడా వ్యవస్థకు అతీతులు కాదు, నాతో సహా. అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం, మేము వ్యవస్థకు లోబడి రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎందుకంటే అక్కడ దాకా దృష్టి పెట్టలే.
చాలా సంయమనంతో ఉన్నాను నేను. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు.